ఏది ఇచ్చినా ఇవ్వపోయినా రక్షణ ఇచ్చాడు. అది యుగయుగములు నీతో ఉంటుంది. యుగయుగములు కూడా డబ్బులు ఉంటే ఎంతవరకు వాడతామంటే మనం చచ్చిపోయే వరకు వాడతాం, అవునా కదా? ఆస్తులు ఉంటే ఎంతవరకు అనుభవిస్తామంటే చచ్చిపోయే వరకే, అవునా కదా? మరి చచ్చిపోయినాక సంగతి ఏంటప్పుడు? ప్రభువిచ్చింది రక్షణ బ్రతుకున్నప్పుడు అనుభవించేది కాదు, చనిపోయిన తరువాత యుగ యుగములు ఆయనతో ఉండేటట్టుగా ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ ధనం ఇస్తే మనం మా బ్రతికితే ఒక 50 సంవత్సరాలు భూమి మీద గట్టిగుంటే 50 సంవత్సరాలు బతుకుతాం, కానీ తర్వాత చస్తే నరకానికి పోతాం. కానీ ఈ 50 సంవత్సరాలు ఎలా కష్టపడినా, ఎలా శ్రమపడినా, ఎలా ఇబ్బందులు పడినా, నిందలు పడినా, మిగిలిన జీవిత కాలమంతయు కూడా యుగ యుగాలు ఆయనతో నిత్యత్వములు ఉండేటట్లుగా రక్షణ ఇచ్చాడు. ఎంత సంతోషం, ఎంత